ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సిఐఎస్ఎఫ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి సిఐఎస్ఎఫ్ నుంచి వచ్చింది. ఏది మనకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఇందులో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ ఏవేవి మెన్షన్ చేశారు, దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చిందనమాట నోటిఫికేషను. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇది స్పోర్ట్స్ కోటాలో ఈ రిక్రూట్మెంట్ని భర్తీ చేస్తున్నారనమాట, ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి. ఈ పోస్టులు ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అని చెప్పేసి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి May 18th ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదేవిధంగా June 6th అనేది ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ రెండు డేట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనకి 18th May నుంచి మనకి ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. 6th June లో మనకి ఈ లాస్ట్ అప్లికేషన్ డేట్ అనమాట. ఈ రెండు డేట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్. ఎవరైతే మేల్ ఫీమేల్ బోత్ ఉంటారో వాళ్ళిద్దరూ కూడాను ఈ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. టోటల్గా మనకి 403 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించి, అంటే ఏ పోస్ట్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది తెలుసుకున్నాము. దీని తర్వాత వీరి యొక్క పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే పే లెవెల్ 4 ప్రకారం వీరికి పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీరికి స్టార్టింగ్ 25,500 రూపాయల నుంచి 81,100 వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఇది వీరి యొక్క శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్. స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారో కనుక చూసినట్లయితే ఇందులో ఫస్ట్ స్టేజ్లో భాగంగా మనకి ట్రయల్ టెస్ట్ ఉంటుంది, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. ఇది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్లో మనకి ఈ 4 అనేవి ఉంటాయి. కమింగ్ టు ద సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి ఏమేమి ఉంటాయి, ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, తర్వాత డాక్యుమెంటేషన్ అనేది ఉంటుందన్నమాట. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి ఈ విధంగా అనేది ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ సంబంధించినటువంటి ఏవైతే ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం అసలు ట్రయల్ టెస్ట్లో ఏమేమి కండక్ట్ చేస్తారు, ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఏమేమి కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం పూర్తిగా ముందు తెలుసుకుందాం. దీని తర్వాత కాల్ లెటర్. ఈ అప్లికేషన్ అనేది మనకి ఆన్లైన్ ద్వారానే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా ఏ మోడ్లో కూడాను ఈ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్రెడీ మనకి ఇందాక పే స్కేల్ అనేది చూసినట్లయితే లెవెల్ 4 ప్రకారం అనేది వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. ఎంత అని చెప్పుకున్నామంటే 25,500 నుంచి 81,100 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ రిక్రూట్మెంట్ ఎవరి కోసం అంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళ కోసం అనమాట. దీని తర్వాత మనకి సైలెంట్ ఫీచర్స్. అప్లికేషన్ సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఎట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దీని తర్వాత అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపాయలు అనేది ఈ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎవరంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ విల్ బి చార్జ్. ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఈ అప్లికేషన్ ఫీ అనేది 100 రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉంటారో వారికి మాత్రం ఫీజు నుంచి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారనమాట, అప్లికేషన్ ఫీ ఎగ్జామ్షన్ అనేది. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ అప్లికేషన్ ఫీ అనేది 100 రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇది అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి వివరాలు. దీని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎవరైతే 12th క్లాస్ పాస్ అయి ఉంటారో, జస్ట్ 12th క్లాస్ పాస్ అయ్యి ఏదైనా దీంతో పాటు రిప్రజెంటింగ్ స్టేట్ ఆర్ నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ ఇన్స్టిట్యూషన్లో మనకి
12th స్టాండర్డ్తో పాటు ఈ సర్టిఫికేట్ మనకి ఏంటి స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ అనేది స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి బిట్వీన్ 18 to 23 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. సో మినిమం వచ్చేసరికి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసరికి 23 సంవత్సరాలు అనేది ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఏజ్ అనమాట. సో ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ ఎప్పటికంటే August 1, 2025 నాటికి ఈ ఇయర్స్ అనేది కౌంట్లోకి వస్తుందన్నమాట. సో ఎవరైతే ఈ ఏజ్ బెట్వీన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడాను బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడాను అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత పర్మిజబుల్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ యాజ్ అండర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందాక మనం 18 నుంచి 23 సంవత్సరాలు అని చెప్పుకున్నాం కదా. సో దీంతో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ వాళ్ళకి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఉంటారో వాళ్ళకి అప్ టు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా ఎవరైతే ఓబీసీలు ఉంటారో వాళ్ళు అప్ టు 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మిగతా ఎవరైతే ఉంటారో ఎవరు డిపార్ట్మెంటల్ candidates who have rendered at least 3 years of continuous service under central government. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 years. సో మిగతా ఎవరైతే ఉంటారో ఎవరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 45 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీని తర్వాత 40 years ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ. సో ఎవరైతే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నారో డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళలో ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి మాత్రం 45 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మిగతా ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం 40 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. దీని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్. సో మేల్కి ఫీమేల్కి వేరువేరుగా ఉంటాయి అనమాట. సో అవేంటి, ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాము. మేల్ క్యాండిడేట్స్కి హైట్ విషయానికి వస్తే ఎవరైతే అన్రిజర్వ్డ్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం 167 సెంటీమీటర్స్ అనేది హైట్ అనేది ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి ఎవరికి అన్రిజర్వ్డ్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెస్ట్ వచ్చేసరికి 81 నుంచి 86 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట. మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్, చెస్ట్ స్టాండర్డ్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఈ విధంగా అనేది ఉండాలంట. సో దీని తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్. సో ఎవరైతే అన్రిజర్వ్డ్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం 153 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది హైట్. అదేవిధంగా చెస్ట్ వచ్చేసరికి దే షాల్ బి నో మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి చెస్ట్ స్టాండర్డ్స్ అనేవి ఏవి లేవు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో దీని తర్వాత రిలాక్సేషన్. సో ఇందులో కూడాను ఫిజికల్ స్టాండర్డ్స్లో కూడాను ఈ సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్లో రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో ఎవరైతే క్యాండిడేట్స్ హెయిలింగ్ ఫ్రమ్ హిల్ ఏరియాస్ ఇక్కడ మనకి ఇచ్చారనమాట, డోగ్రాస్, మరాఠాస్, గోర్ఖాస్ అండ్ ఆదివాసీస్ సబ్జెక్ట్ టు ప్రొడక్షన్ ఆఫ్ సర్టిఫికేట్ యాజ్ పర్ మనకి నోటిఫికేషన్లో ఈ ఆన్సర్ 6లో మనకి మెన్షన్ చేశారనమాట. సో వాళ్ళందరూ ఎవరైతే ఈ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఏజ్ హైట్లోను అదేవిధంగా చెస్ట్లోను రిలాక్సేషన్ అనేది ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో ఆ రిలాక్సేషన్ వచ్చేసరికి వీళ్ళందరికీ కూడా రిలాక్సేషన్ మేల్ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 153 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట. సో మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వచ్చేసరికి మినిమం 81 to 86 అనేది ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఫీమేల్కి వచ్చేసరికి నాట్ అప్లికేబుల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీని తర్వాత ఎవరైతే ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో మేల్ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్స్, ఫీమేల్కి 153 సెంటీమీటర్స్ అనేది హైట్ అనేది ఉండాలి. తర్వాత మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వచ్చేసరికి 81 to 86 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట. ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అనేది మినిమం ఎక్స్పాన్షన్ అనేది ఇచ్చారు. సో ఉమెన్కి ఇది నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఫిజికల్ స్టాండర్డ్స్లో కూడా రిలాక్సేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది. సో దీని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్డ్గా కావాలన్నమాట. సో అవేంటంటే అందులో ఫస్ట్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ మనకి ఆల్రెడీ ఇది ఏంటంటే
3 months రీసెంట్గా అంటే 3 months లోపు తీసుకున్నది ఏదైనా ఫోటో ఉంటే ఫస్ట్ థింగ్ అది అప్లోడ్ చేయాలి. దీని తర్వాత ఆ ఫైల్ అనేది జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో ఫైల్ షుడ్ బి బిట్వీన్ 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. సో ఇది ఫోటో అప్లోడింగ్కి కావాల్సినటువంటి డైమెన్షన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చారు జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. సో ఆ ఫోటో అనేది కూడాను వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి మనకి బ్యాక్ సైడ్ అనేది ఇంకా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మన ఫేస్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో మీరు ఫోటో దిగించుకునేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండేది తీపించుకోండి. సో అది మీకు అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది. సో ఫోటో అనేది ఇక్కడ 20 to 50 KB మధ్యలో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. దీని తర్వాత సిగ్నేచర్ విషయానికి వస్తే ఇక్కడ 10 KB to 20 KB మధ్యలో ఉండాలన్నమాట ఈ సిగ్నేచర్ అప్లోడింగ్ అనేది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సిగ్నేచర్ ఎప్పుడూ కూడాను మనకి మనమే చేయాలి. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రము మిగతా ఎగ్జామ్స్కి ఏం జరుగుతుందంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళకి చేయడానికి కుదరదు కాబట్టి వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు అప్లోడ్ చేయిస్తూ ఉంటారు. సో అది పీడబ్ల్యూడీ వాళ్ళకైతే వర్కౌట్ అవుతుంది. సో మిగతా ఎవరైతే ఉన్నారో ఎవరి సైన్ అయితే వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వేరే వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటే కనుక అది యాక్సెప్టబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్కి కాదు ఏ ఎగ్జామ్కైనా మీ సైన్ అనేది ఎప్పుడు కూడాను క్యాపిటల్ లెటర్స్లో పెట్టకండి. ఓకేనా? సో ఆ సైన్ అనేది ఎప్పుడు కూడాను మీరు నార్మల్గా ఏదో సంథింగ్ ఏదేదో రాస్తూ ఉండాలి కానీ అంతేకాని క్యాపిటల్ లెటర్స్ పెట్టారనుకోండి అది యాక్సెప్టబుల్ కాదనమాట. సో అది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. దీని తర్వాత అప్లోడింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనకి 12th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఆ పీడిఎఫ్ ఫార్మాట్ కూడాను 1 MB కంటే మించకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో మీకు అర్థమైంది కదా, ఫోటో ఒకటి సిగ్నేచర్ ఒకటి, మీ 12th క్లాస్ ఏదైతే క్వాలిఫై అయ్యారో ఆ సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో 1 MB కంటే మించకూడదు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ డైమెన్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఎంత సైజులో మనం అప్లోడ్ చేయాలి ఏంటి అనేది. దీని తర్వాత అప్లికేషన్ ఫీ ఆల్రెడీ మనం చూసాము, 100 రూపీస్ ఫర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్. సో మిగతా ఎవరైతే ఫీమేల్ ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీ అనేది లేదనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేశారు, అప్లికేషన్ అనేది మనకి June 6th అనేది అప్లికేషన్ లాస్ట్ డేట్ అనమాట. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత ట్రయల్ టెస్ట్. ఇందాక మనం ఫస్ట్ స్టేజ్లో మనకి చెప్పుకున్నాం కదా, ట్రయల్ టెస్ట్ తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ కూడాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ట్రయల్ టెస్ట్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రయల్ టెస్ట్ ఫస్ట్ స్టేజ్, ఇది ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఈ ట్రయల్ టెస్ట్లో భాగంగా ఇమీడియట్లీ ఆన్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అట్ ద రిక్రూట్మెంట్ సెంటర్ ద రిక్రూట్మెంట్ బోర్డ్ విల్ వెరిఫై ద ఐడెంటిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద photograph and signature available in admit card as well as from photo bearing identity proof such as Aadhaar card, voter card, driving license, PAN card, passport, ID card issued by the university or school or etc. సో మనకి ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్కి కాదు ఏ ఎగ్జామ్స్కైనా స్కూల్ మనకి స్టాఫ్ సెలక్షన్కి వెళ్ళినా కానీ అందులో మనకి స్టార్టింగ్లోనే మనకి ఆపి మనల్ని అన్ని చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఏంటి మన వ్యాలిడిటీ ప్రూఫ్ ఏమైనా ఉందా తీసుకొచ్చామా, సో మన నేము అప్లికేషన్లో సేమ్ ఉందా లేదంటే మనం తీసుకొచ్చినటువంటి వ్యాలిడ్ ప్రూఫ్లో సేమ్ ఉందా లేదా అనేది చూస్తారు. దాని తర్వాత మన ఐరిస్ అనేది చెక్ చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడాను మనకి ట్రయల్ టెస్ట్లో భాగంగా మనకి ఇవన్నీ కూడాను జరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఈ ఫోటో సిగ్నేచర్ అవైలబుల్ ఇన్ అడ్మిట్ కార్డ్ ఆర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఆర్ నాట్ మ్యాచ్ ద రీజన్స్ ఫర్ ద సేమ్ మే బీ ఆబ్టైన్ ఫ్రమ్ ద ఇండివిజువల్. సో ఏదైతే మనం తీసుకెళ్ళినవి కానీ మనం ఆన్లైన్లో అప్లై చేసినటువంటి అప్లికేషన్కి దేనికి పొంతన లేకపోతే కనుక ఆ అప్లికేషన్ అనేది ఆ ట్రయల్ టెస్ట్ దగ్గరే రిజెక్ట్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ట్రయల్ టెస్ట్లో భాగంగా ఈ విధంగా అనేది టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీని తర్వాత సో ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బయోమెట్రిక్ తర్వాత ఐరిస్ ఇవన్నీ కూడాను చెక్ చేస్తారనమాట. దీని తర్వాత ఆల్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ అండర్గో ట్రయల్ టెస్ట్ ఆఫ్ 20 marks ఇన్ ద స్పోర్ట్స్ ఈవెంట్ టు విచ్ ఆర్ హీ ఆర్ షీ బిలాంగ్స్. ట్రయల్ టెస్ట్ విల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఎవరైతే ఇది మనం స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని చెప్పుకున్నాం కదా, ఈ ట్రయల్ టెస్ట్లో భాగంగా వాళ్ళకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 20 marksకి సంబంధించి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది ప్యూర్లీ ఇన్ క్వాలిఫైయింగ్
క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దీని గురించి మీరేం భయపడక్కర్లేదు. సో మీరు ఆల్రెడీ ఆడిన ఆటలే కాబట్టి మీకు వచ్చిన సర్టిఫికేట్ కూడా దానికే కాబట్టి సో 20 మార్క్స్ అనేది ట్రయల్ టెస్ట్లో భాగంగా ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. Through the trial test is qualifying in nature and merit list will be drawn on the basis of marks scored by the candidates in proficiency test. So, however, the minimum cut-off marks in trial test for all events will be 10 marks. So, ఇక్కడ ఏంటంటే all tests for all events will be 10 marks అనేది ఇచ్చారు. సో దీని తర్వాత candidates who do not secure minimum cut-off marks in trial test will be eliminated from the recruitment process by giving rejection slip intimating reasons దేర్ ఆఫ్ బై ద రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఇక్కడ ఏంటంటే మినిమం వచ్చేసరికి 10 మార్క్స్, మనకి 20 మార్క్స్కి ఎగ్జామ్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఈ ట్రయల్ టెస్ట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 10 మార్క్స్ అని చెప్పానన్నారు. ఎవరికైతే 10 మార్క్స్ కంటే తక్కువ వస్తాయో సో అక్కడే వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది వీళ్ళకి అక్కడతోనే ఆపేస్తారనమాట. సో ఇంకా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నట్టు సరైన కారణాలు ఎందువల్ల మేము రిజెక్ట్ చేశాము ఆ క్యాండిడేట్ని అనేది చెప్పేసేసి సో ఆ రిజెక్షన్ లిస్ట్లో మీకు ఎందువల్ల మీ యొక్క కారణాలు ఎందుకు మీరు రిజెక్ట్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఇస్తారు అని చెప్పేసి అని చెప్తున్నారు. సో దీని తర్వాత వన్స్ మనకి ట్రయల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను రీకండక్ట్ అనేది చేయము అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ట్రయల్ టెస్ట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. దీని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఏమేమి కండక్ట్ చేస్తారు అనేది చూద్దాము. ఆల్ ద క్యాండిడేట్స్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ట్రయల్ టెస్ట్ విల్ అండర్గో ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆఫ్ 40 మార్క్స్. సో ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 40 మార్క్స్కి అనేది జరుగుతుంది అనమాట. సో ఈ 40 మార్క్స్ ఇన్ ద స్పోర్ట్స్ ఈవెంట్ టు విచ్ హీ ఆర్ షీ హ్యాస్ అప్లైడ్. The minimum cut-off marks in proficiency test for all events will be 20 marks to be secured by the candidates. So, ఈ 40 మార్క్స్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 20 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి క్వాలిఫై అవ్వడానికి అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ హూ డు నాట్ సెక్యూర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బి రిజెక్టెడ్ బై గివింగ్ రిజెక్షన్ స్లిప్ ఇంటిమేటింగ్ రీజన్స్ thereof by the recruitment board. సో వన్స్ మనం ఈ 20 మార్క్స్ కూడా ఎవరైతే క్వాలిఫై కాలేదో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా తెచ్చుకోలేకపోయారో వాళ్ళని అక్కడే రిజెక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రిజెక్ట్ చేసినందుకు ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడాను ఆ కారణాలన్నీ కూడాను వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాము ఆ స్లిప్లో అని చెప్పేసి చెప్తున్నారు. వన్స్ ఇది కూడా ఇందాక మనకి ట్రయల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అయితే మళ్ళీ రీకండక్ట్ చేయరు. అదేవిధంగా ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడాను మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను రీకండక్ట్ అనేది చేయము అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. దీని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. సో పిఎస్టీలో ఇక్కడ ఏంటి క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ట్రయల్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ అండర్గో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఎవరైతే ట్రయల్ టెస్ట్ దాని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి అనేది ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళు ఈ రెండు క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ పిఎస్టీకి వెళ్తారు. సో ఈ పిఎస్టీలో ఏమేమి చేస్తారంటే హైట్, చెస్ట్, వెయిట్ బై ద బోర్డ్ ఆఫ్ ఆఫీసర్. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి ఈ హైట్, చెస్ట్, వెయిట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా అయితే ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఇది సెకండ్ స్టేజ్ అనమాట. సో సెకండ్ స్టేజ్లో ఈ విధంగా ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్. సో ఓన్లీ దోస్ candidates who have qualified in trial test, proficiency test, అదే విధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారు. ఇందులో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంటేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ప్రొఫిషియన్సీ టెస్ట్. సో దీంతో పాటు డాక్యుమెంటేషన్ కూడా ఏది మనకి పిఎస్టీ జరిగిన తర్వాత మనకి ఇంకొకటి కూడా ఉంటుందన్నమాట, అదే డాక్యుమెంటేషన్. సో ఈ డాక్యుమెంటేషన్ కూడా అన్ని కరెక్ట్గా ఉండాలి. మన యొక్క నేము, ఫాదర్ నేము, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్లో అన్నీ కూడాను చాలా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏవైతే మనం అప్లికేషన్లో అప్లై చేసినటువంటి డేటా, ఇందులో మన సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి డేటా రెండు కూడాను ఈక్వల్గా ఉండాలి. సో అది కూడా అయిపోయిన తర్వాత ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఎలా కండక్ట్ చేస్తారంటే 1:2 రేషియోలో ఈ మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఏంటంటే ఒక పోస్ట్కి 2 చొప్పున ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో దాంట్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు అనేది
అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను సెలెక్ట్ అయినట్టు అనమాట ఈ జాబ్స్కి. సో ఈ విధంగా మనకి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట, సెలెక్షన్ ప్రాసెస్. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.